హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 26వ భాగం. డాడ్, ఈ 1 మంత్ మన అమౌంట్ మొత్తం స్విస్ బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేసేశాను అంటున్నాడు శ్రవణ్ సుదర్శన్ తో. కానీ జాగ్రత్త, మీ మావయ్యకి పొరపాటున కూడా తెలియకూడదు అని సుదర్శన్ అంటే, హబ్బా డాడ్, ప్రతిసారి నువ్వు ఆ విషయం నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు తెలీదా, అన్నీ నేను చూసుకుంటానని చెప్పి ఫోన్ పెట్టేసి కమాన్ బేబీ అంటూ పక్కనే ఉన్న మనీషాని తన మీదకి లాక్కున్నాడు శ్రవణ్. తండ్రి కొడుకులిద్దరూ స్విస్ బ్యాంక్ లో బాగానే పోగేస్తున్నట్టున్నారు. తన మెడ మీద పెదవులతో రాస్తూ, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కుదిద్దుకోవాలిగా డియర్ అన్నాడు శ్రవణ్ మనీషాతో. మరి ఇదంతా మీ మావయ్యకి తెలిస్తే అని అడిగిందామె. తెలియకుండా మేనేజ్ చేస్తున్నా కదా. సిద్ధుకి తెలిస్తే వాడికంత సీన్ లేదు. వాడికి ఎంతసేపు బాక్సింగ్ మీద, బాడీ బిల్డింగ్ మీద తప్ప బిజినెస్ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. శ్రవణ్కి దూరం జరుగుతున్న మనీషా, అది కాదు శ్రవణ్, ఏమో శరత్ సార్ ఆల్రెడీ బెంగళూరు బ్రాంచ్ మొత్తం సిద్ధుకే అప్పగించాడు. అలాంటప్పుడు అక్కడ ఆయన్ని ఇంప్రెస్ చేస్తే నీ ప్లేస్ తనకిస్తాడేమో. కోపంగా, ఏయ్ నువ్వు నా సంగతి చూసుకో, అవన్నీ నేను చూసుకుంటాను అంటూనే ఆమెతో సహా బెడ్ మీద వాలిపోయాడు శ్రవణ్. ఫోన్లేరా, వాడు బాగున్నాడు కదా, అంతే చాలు అనుకుంటూనే సడన్ బ్రేక్ తో కార్ ఆపాడు సిద్ధు. ఏమైందిరా, సడన్ గా కార్ ఆపావేంటి అంటూనే ముగ్గురు ఎదురుగా చూసి బెంచ్ మీద నవ్వుతూ వీళ్ళ కారు వైపే చూస్తూ నిలబడ్డాడు శౌర్య. రేయ్, వీడప్పుడే స్కూల్ కూడా వస్తున్నాడ్రా అని కుమార్ అంటే, కార్ దిగి శౌర్య ఎదురుగా నిలబడ్డాడు సిద్ధార్థ్. ఈ 10 రోజులకే చిక్కిపోయి ముఖం పీకిపోయినట్టుగా అనిపించింది సిద్ధు కళ్ళకి. తల చుట్టూ రౌండ్గా వేసిన బ్యాండేజ్ ఇంకా తీయలేదు, అలానే ఉంది. ఇద్దరూ ఒకరినొకరు అలానే చూసుకుంటున్నారు తప్ప మాట్లాడుకోవడం లేదు. కాసేపటికి థ్యాంక్ యూ అంకుల్ అన్నాడు శౌర్య. దేనికి? నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లి సేవ్ చేశారు కదా. నా వల్లే కదా నీకు యాక్సిడెంట్ అయింది అన్నాడు సిద్ధు. నేను పరిగెత్తడం వల్ల అయింది, బట్ మీరు నా మీద కోపంతో నన్ను అలా వదిలేకుండా హాస్పిటల్కి తీసుకెళ్లారు అని శౌర్య నవ్వుతూ చెప్తుంటే, వాడి మోకాళ్ళ వరకు కూడా లేని వాడి ముందు నీస్ మీద కూర్చుని ఇప్పుడెలా ఉంది అని అనునయంగా అడిగాడు సిద్ధు. నవ్వుతూ, బాగుంది అని, నన్ను సేవ్ చేశారు కదా, ఈ చాక్లెట్స్ తీసుకోండి అంటూ ఒక 4 క్యాడ్బరీ చాక్లెట్స్ ఇస్తుంటే, ఎందుకివి? నన్ను సేవ్ చేశారు కదా అంకుల్, అందుకే. నవ్వి, నాకొద్దులే, నా బదులు నువ్వే తిను. వాటివైపు చూస్తూ, ఇంతకంటే పెద్ద గిఫ్ట్ కావాలా మీకు అని అడిగాడు శౌర్య. నవ్వి, కాదు, నేను చాక్లెట్లు తినను. అలాగా ఫ్రెండ్స్ అంటూ నవ్వుతూ చెయ్యి ముందుపు చాపగానే, ఆర్ యూ షూర్ అని అడిగాడు సిద్ధు. హా ఓకే ఫ్రెండ్స్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు సిద్ధు. ఇంతలో వ్యాన్ రావడంతో, ఓకే అంకుల్, వ్యాన్ వచ్చేసింది, నేనిక వెళ్తానంటూ వెళ్ళిపోతుంటే సిద్ధార్థ్ తన చేతిని పట్టుకుని, ఫ్రెండ్స్ అన్నావు, జస్ట్ హాయ్ చెప్పి వెళ్ళిపోతావా, నాతో బయటికి రావా అని అడిగాడు సిద్ధు. రావాలని ఉందంకుల్, కానీ స్కూల్ టైం అయిపోయిందిగా, మమ్మీ కోపడుతుంది. నేను డ్రాప్ చేస్తాలే, నాతో రా. వద్దంకుల్, మమ్మీ అరుస్తుంది అనడంతో ఓకేనని చెయ్యొదిలేశాడు సిద్ధు. వెళ్లిపోవడానికి 2 అడుగులు ముందుకు వేసిన వాడల్లా మళ్లీ వెనక్కొచ్చి గట్టిగా సిద్ధుని హక్ చేసుకున్నాడు. సడన్ గా వాళ్ళ చేయడంతో ఒక క్షణం ఏమీ అర్థం కాక అలానే ఉండిపోయాడు సిద్ధు. సారీ అంకుల్, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను కదా, కానీ మీరు అదేమీ పట్టించుకోకుండా నన్ను సేవ్ చేశారు అంటూ తన చిన్ని చేతులతో వీపు మీద తడుముతుంటే, వాడలా హత్తుకోగానే శరీరమంతా ఏదో తెలియని పులకరింత. ఎందుకో ఏంటో తెలీదు, ఆ చిన్ని స్పర్శకి మనసంతా పరవశించిపోతుంది సిద్ధార్థ్కి. నవ్వుతూ తను కూడా వాణ్ణి మనస్ఫూర్తిగా తన్మయత్వంతో గుండెలకు హత్తుకున్నాడు. 2 నిమిషాల తర్వాత వాణ్ణి దూరం జరిపి బుగ్గ మీద, నుదుటి మీద ముద్దులు పెడుతుంటే అమాయకంగా చూస్తున్నాడు శౌర్య. రే సిసింద్రి, నువ్వు మాకు సారీ చెప్తున్నావా? ఇట్స్ ఎ వండర్ అని వెంకీ అంటే, సారీ చెప్పింది మీకు కాదు, మీ ఫ్రెండ్కి అని ఎప్పట్లా ఆటిట్యూడ్తో చెప్పాడు.
స్కూల్ ఎగ్జాక్ట్ టైం ఏంటి అని సిద్ధు అడిగితే 8 to 5 అంకుల్. ఓకే, నీసారి నేను యాక్సెప్ట్ చెయ్యాలంటే రేపు నాతో పాటు నువ్వు బయటికి రావాలి, వస్తావా అని అడిగాడు సిద్ధు. కాసేపు ఆలోచించినట్టు ఫోజ్ పెట్టి ఓకే, కానీ రేపు టెస్ట్ ఉంది, డే ఆఫ్టర్ టుమారో వస్తాను. నో చీటింగ్, నో చీటింగ్ అంకుల్, యువర్ మై ఫ్రెండ్. ఓకే అంటూ వాణ్ణి ఒక్కసారిగా పైకెగరేసి ఎత్తుకున్నాడు సిద్ధు. రేపు ఫుల్గా ఎంజాయ్ చేద్దాం, ఓకే అంటూ చెయ్యి ఫోల్డ్ చేసి హైఫైలా ఇస్తుంటే ఓకే అంటూ తన చిన్ని చేత్తో హైఫై ఇచ్చాడు. పద అంటూ వాణ్ణి ఎత్తుకునే వ్యాన్ దగ్గరికి తీసుకెళ్లాడు. బాయ్ తొట్టి బ్యాచ్ అంటూ వెనకనున్న ముగ్గురికి బాయ్ చెప్తుంటే ముగ్గురు ముఖాలు చూసుకొని మేము తొట్టి బ్యాచా? సిద్ధార్థ్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా వాడితో మాట్లాడుతూ తీసుకెళ్లి వ్యాన్లో జాగ్రత్తగా కూర్చోబెట్టి వాడి బుగ్గ మీద ముద్దు పెట్టి జాగ్రత్తగా వెళ్ళు, ఓకే అంకుల్ బాయ్ అనడంతో వ్యాన్ కదిలిపోయింది. థ్యాంక్ గాడ్ వాడు బాగున్నాడు, లేదంటే ఈ గిల్టీ ఫీలింగ్ ఇలానే ఉండిపోయేది అని సిద్ధు అంటే, వాడికేమవుతుంది, వాణ్ణి కుదిరినందుకు ఆ కార్ డ్యామేజ్ అయి ఉంటుంది అని కుమార్ అనగానే సిద్ధు కోపంగా నోర్ముయ్, పసివాడి గురించి ఏంటా మాటలు, మినిమం కామన్ సెన్స్ లేదా నీకు? వాడేదో సరదాగా అన్నాడులేరా అని సుజీ అంటే, అవునరా వాడికి ఏమైనా నా మీద పగ, జస్ట్ జోక్ చేశానంతే, పద వెళ్దాం అంటూ నేను నలుగురు కలిసి ఎంజాయ్ చేయడానికి పబ్కి వెళ్ళిపోయారు. పబ్కి రాగానే హాయ్ అంటూ ఎదురొచ్చింది సోనా. ఏయ్ నువ్వేంటిక్కడా? మీరంతా పబ్కొస్తారని ఎక్స్పెక్ట్ చేశా, అందుకే వచ్చేశా. నువ్వు వస్తుంటే ఆ శిఖరేం చేస్తుంది? తను 10 days నుండి లేదుగా, ఫుల్ బిజీ, తర్వాత మాట్లాడదాంలే, ముందు పద అంటూ సిద్ధు చెయ్యి పట్టుకుని లాక్కెళ్తుంటే అబ్బా అనుకుంటూ విసుగ్గా ఆమె వెనకే వెళ్ళాడు సిద్ధు. కమ్ లెట్స్ గో డాన్స్ సిద్ధు అంటూ బలవంతంగా తనని తీసుకెళ్లి డాన్స్ చేయిస్తుంటే తప్పక కాసేపు తనతో డాన్స్ చేసి వచ్చి కూర్చొని డ్రింక్ తాగుతూనే ఏంటి అప్పుడే వచ్చేసావని అడిగాడు వెంకీ. దాంతో ఇదే ఎక్కువ, ఇక చాలే అని డ్రింక్ చేస్తుంటే హాయ్ హ్యాండ్సమ్ అంటూ వచ్చింది ఒక అమ్మాయి. హాయ్ ఐమ్ టీనా, సిద్ధార్థ్ వర్మ అంటూ ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. లెట్స్ డాన్స్ అంటూ చెయ్యందిస్తే నో నాట్ ఇంట్రెస్టెడ్. తన గుండెల మీద చేతులొస్తూ దెన్ షల్ వి గో డేట్ అని అడిగింది ఆ టీనా అనే అమ్మాయి. చిరాగ్గా అనిపిస్తుంటే ఆమె చేతుల్ని పక్కకు నెట్టేస్తూ నో అన్నాడు. వై, నేను నీకు నచ్చలేదా అంటూ సిద్ధు చేతిని తన చేతిలోకి తీసుకొని అడుగుతుంటే అతని చెయ్యి లాక్కుని నాకిలాంటివి ఇష్టముండవు, బట్ ప్లీజ్ అంటూ సీరియస్గా వెళ్ళమన్నట్టు చెయ్యి చూపించగానే ఉసూరుమంటూ వెళ్ళిపోయింది టీనా. రేయ్ పిల్ల టపాకాయలా ఉంది, వెళ్లాల్సిందే అని కుమార్ అంటే అయితే నువ్వెళ్ళు, నువ్వుండగా మమ్మల్ని ఎలా అడుగుతారా, అయినా అన్నిట్లో ఫాస్ట్గా ఉండేవు నువ్వు, అమ్మాయిలతో మాత్రం ఎందుకురా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తావు? ఎందుకంటే నాకు ఇష్టం లేదు. అదే ఎందుకు ఏమో, ఒకసారి అక్కడ అమ్మాయిల్ని చూడు ఎంత హాట్గా ఉన్నారో అంటూ కుమార్ చూపించగానే డ్రింక్ చేస్తూనే వాళ్ల వైపు చూసిన సిద్ధుకి వాళ్ల ప్లేస్లో మరొక రూపం కనిపిస్తుంటే రెప్పకుండా కొట్టకుండా వాళ్ళనే చూస్తున్నాడు. ఏరా ఎలా ఉన్నారు? చాలా బాగుంది. బాగుందేంట్రా అంతమంది ఉంటేను? నాకు మాత్రం ఒకటే కనిపిస్తుంది. ముగ్గురు ఒకేసారి ఏంటి అంటున్న సిద్ధు మాత్రం తన కళ్ల ముందు తలుక్కుమంటున్న రూపానికి ముగ్ధుడై తనకే తెలియకుండా అడుగులో అడుగేస్తూ తనకి కనిపిస్తున్న వాళ్ల దగ్గరికి వెళ్లి భుజం మీద చెయ్యేశాడు. వెనక్కి తిరిగి చూసిన ఆ అమ్మాయి వాట్ హ్యాండ్సమ్, షెల్ వి డాన్స్ అనడంతో అప్పుడు స్పృహలోకొచ్చి తల విదిలించి సారీ అంటే ఛా నేనేంటి ఇలా బిహేవ్ చేస్తానంటూ వెనుకొంటుకొచ్చేశాడు. ఏంట్రా నాకిలాంటివి నచ్చవు అంటూనే వెళ్ళావేంటి అని కుమార్ అడిగితే ఏడ్చావులే, నేనెవరో అనుకున్నా. ఎవరోనా? ఇంకెవరనుకున్నావు? దారిన పోయే దానం అనుకున్నా, అయితే ఏంటిప్పుడు అంటూనే సిగరెట్ వెలికించి స్ట్రెస్ రిలీఫ్ అయ్యేలా హార్ట్గా ఓ పఫ్ ఉదగానే మైండ్ మొత్తం రిలాక్స్ అయినట్టు అనిపించింది సిద్ధుకి. బాబు ఈ ఫైల్ మీద నీ సైన్ కావాలి అని కృష్ణమూర్తి అడిగితే ఫైల్ చెక్ చేసి ఇచ్చేస్తుంటే లాస్ట్ మంత్ టెండర్ క్యాన్సిల్ అయిన ప్రాజెక్ట్ మళ్ళీ రిటైన్ స్టార్ట్ చేశారు రేపటి నుండే. అలాగా, అయితే ఇమ్మీడియట్గా టెండర్ వేసేయండి, ఎక్కువ లేట్ చేయొద్దు అనడంతో సరేనని కృష్ణమూర్తి వెళ్ళిపోతుంటే శిఖరని ఒకసారి రమ్మని చెప్పాడు సిద్ధు. విసుగ్గా చూస్తూ సరేనని వెళ్ళాడు కృష్ణమూర్తి. అతను వెళ్ళగానే ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ లోపలికొచ్చింది శిఖర. పిలిచారంట? పేపర్ వెయిట్ని తిప్పుతూ లాస్ట్ 10 days లీవ్ ఎందుకు పెట్టావు? మీకు అనవసరం, నేను కంపెనీ ఎండిని. సో వాట్, నాకంటూ పర్సనల్ లైఫ్ ఉంది,
పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అయినా నేను మేనేజర్కి చెప్పాను. ఆయనంటే వేరే వంగలప్పలా నువ్వు చెప్పే కథలని నమ్ముతాడేమో. నేనలా కాదు. నాకు ఎగ్జాక్ట్ రీజన్ కావాలి. అది నా పర్సనల్. ఓ, నీకు పర్సనల్స్ కూడా ఉంటాయా అని అంటే వెటకారంగా నవ్వి, అందరూ నీకులా ఉంటారనుకోకు. అయినా ఇప్పుడేంటి, నీకు రీజన్ కావాలి అంతే కదా. నా హెల్త్ బాలేదు, అందుకే లీవ్ పెట్టాను. నేను యూజ్ చేసింది కూడా మెడికల్ లీవ్. ఇప్పుడు ఓకే అనుకుంటా అని చెప్పి వెళ్ళిపోతుంటే, వెళ్ళవే, నీ సంగతి ఇప్పుడు కాదు, ఈవినింగ్ చెప్తాను అనుకుంటూ పళ్ళు నూరాడు సిద్ధు. ఈవినింగ్ తన డ్యూటీ అయిపోగానే వెళ్ళిపోబోతూ ఒకసారి వాష్రూమ్కి వెళ్ళొచ్చేసరికి స్టాఫ్ ఎవ్వరూ కనిపించలేదు శిఖరకి. అరే, అందరూ వెళ్ళిపోయారా అనుకుంటూ ఫాస్ట్గా లిఫ్ట్లోకి వెళ్లి గ్రౌండ్ ఫ్లోర్ నొక్కగానే కిందకి వెళ్తున్న లిఫ్ట్ కాస్త ఒక్కసారిగా పెద్ద సౌండ్ చేస్తూ ఆగిపోయింది. అరే, ఏంటిలా ఆగిపోయింది? కరెంట్ పోయినట్టుంది, ఇప్పుడెలా అనుకుని కాసేపటికి వస్తుందిలే అనుకుని కాసేపు వెయిట్ చేసినా ఎంతకీ రాకపోవడంతో మొబైల్లో సెక్యూరిటీ వాళ్ళకి కాల్ చేయబోతే అసలు సిగ్నల్స్ ఏ దొరకలేదు. ఇప్పుడెలా అనుకుంటూ ఓ మూలన కూర్చుంది. కరెంటు రాకపోగా టైం గడుస్తున్న కొద్దీ వేడికి ఒళ్లంతా చెమటలు పట్టేసి ఊపిరాడడం కూడా కష్టంగా అనిపిస్తుంది శిఖరకి. రేయ్, ఇక చాలు, జనరేటర్ ఆఫ్ చేయి అని సుజీ అంటే, ఎందుకేంట్రా, దాదాపు 40 మినిట్స్ నుండి తను లిఫ్ట్లోనే ఉంది, ఏమైనా అయితే అన్నాడు వెంకీ. దానికేం కాదు, నోరు మూసుకోండి. రే, నీకేమైనా పిచ్చి పట్టిందా? అంతసేపు లిఫ్ట్లో ఎవరూ ఉండలేర్రా, ఒక్కోసారి లైఫ్ రిస్క్లో పడుతుంది అని కుమార్ అంటే, ఓ అవునా, అయితే ఖచ్చితంగా అదక్కడే ఉండాలి అని నొక్కి పలుకుతూ, ఇక మీ టైం అయిపోయింది, మీరు బయలుదేరండి అంటూ బలవంతంగా పంపించేశాడు వాళ్ళని సిద్ధార్థ్. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ ఎంత బాగుందో కదా. మొత్తానికి పిల్లి ఎలకల్లా ఉన్న శౌర్య సిద్ధు ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు. మామూలు ఫ్రెండ్స్ కాదండి, ఇద్దరు కలిసి బయటికి కూడా వెళ్తారంట రేపు. చూద్దాం ఎక్కడికి వెళ్తారు. అలానే శిఖరనేదో చెయ్యాలని లాక్ చేసేశాడు సిద్ధు. మరేం చేస్తుంది శిఖర? తనని సేవ్ చేస్తాడా లేదంటే అలానే తన కర్మానికి వదిలేస్తాడా? చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో. స్టోరీ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఫ్రెండ్స్. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి వెంటనే మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. దానివల్ల మీకు ఎపిసోడ్స్ తొందరగా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.